బాక్స్ ఆఫీస్ దగ్గర దసరాకు రిలీజ్ అయిన సినిమాలే ఇంకా సందడి చేస్తున్నాయి. ఇంతలో దీపావళి సినిమాల మేళం మొదలైంది. మొత్తంగా 4 చిత్రాలు, 4 హీరోలు, కావలసినంత వినోదం అంటున్నారు. ఫైనల్ గా దీపావళి విన్నర్ ఎవరు అనేది వీకెండ్ కు క్లారిటీ వచ్చేస్తుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర దీపావళి సందడి మొదలైంది. అందుకే వీకెండ్ హౌస్ ఫుల్ గా కనిపిస్తోంది. చాలా వరకు అన్ని కూడా మిడ్ రేంజ్ మూవీస్. ఎగ్జైటింగ్ కంటెంట్ తో యంగ్ హీరోస్ తిరిగొచ్చారు. అన్ని సినిమాలు ఆసక్తికరంగా ఉన్నాయి. అందుకే దీపావళి విన్నర్ ఎవరు అనేది అంత క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది. దసరా పండక్కి టాలీవుడ్ నుంచి పెద్దగా సినిమాలు విడుదల కాలేదు. కానీ దీపావళి పండక్కి మాత్రం ఏకంగా 4 చిత్రాలు రిలీజ్ కి రెడీ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీటి ప్రమోషన్స్ తో ఇండస్ట్రీ అంతా పండగ వాతావరణం కనిపిస్తోంది. అక్టోబర్ 16న మిత్రమండలి విడుదలైంది. అక్టోబర్ 17న సిద్ధు జున్నల్గడ్డ నటించిన తెలుసు కదా. అలాగే కోలీవుడ్ నుంచి ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్ క్లాష్ కు లాక్ చేసుకున్నాయి. నీరజ కోన డైరెక్టర్ గా వ్యవహరించిన తెలుసు కదా మూవీలో రాశి, శ్రీనిధి హీరోయిన్స్ గా నటించారు. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏ మేరకు ఇంప్రెస్ చేస్తుందో చూడాల్సి ఉంది. ఇక అక్టోబర్ 18న కిరణ్ అబ్బవరం సినిమా కే ర్యాంప్ రిలీజ్ అవుతోంది. లాస్ట్ కాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు కిరణ్ అబ్బవరం. ఇప్పుడు కే ర్యాంప్ తో సేమ్ మ్యాజిక్ రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. దసరా పండక్కి రిలీజ్ అయిన సినిమాల్లో కాంతారా చాప్టర్ 1 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర స్ట్రాంగ్ గా ఉంది. పాన్ ఇండియా వైడ్ గా రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. అన్నీ కుదిరితే ఇండియన్ సినిమా 2025 బిగ్గెస్ట్ హిట్ చావా రికార్డ్స్ బద్దలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జస్ట్ 120 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది కాంతారా చాప్టర్ 1 చిత్రం. ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర 650 కోట్ల వసూళ్లను దాటింది. ప్రస్తుతం 700 కోట్ల వైపు దూసుకుపోతోంది. అయితే ఇయర్స్ బిగ్గెస్ట్ హిట్ చావా రికార్డ్ ను కాంతారా క్రాస్ చేస్తుందా లేదా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చావా ఫైనల్ కలెక్షన్స్ 800 కోట్లు. చావా రికార్డ్ బద్దలు కొట్టాలంటే కాంతారా చాప్టర్ 1 మరో 150 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టాలి. దీపావళి వీకెండ్ కలిసి వస్తోంది కాబట్టి చావా రికార్డ్ బద్దలు కొట్టడం ఖాయం అంటోంది శాండిల్వుడ్. ఈ ఇండస్ట్రీ ఆ ఇండస్ట్రీ అనే తేడా లేదు. ఈ వుడ్ ఆ వుడ్ అనే ఈక్వేషన్స్ అస్సలే లేవు. పాన్ ఇండియా వైడ్ గా కాంతారా చాప్టర్ 1 ఇంపాక్ట్ కనిపిస్తోంది. కానీ శాండిల్వుడ్ లో మాత్రం కాస్త ఎక్కువగా ఫీవర్ ఉంది. కన్నడలోనే ఈ చిత్రం 200 కోట్ల గ్రాస్ వైపు పరుగులు తీస్తోంది. గతంలో రిలీజ్ అయిన కాంతారా 1 కర్ణాటకలో 180 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. KGF 2 కూడా ఇదే స్థాయిలో వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు రిలీజ్ అయిన చాప్టర్ 1 కన్నడ సినిమా లేటెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని ఇండస్ట్రీస్ 50 కోట్ల గ్రాస్ రాబట్టడం చిన్న విషయం కాదు. కన్నడతో పాటు హిందీ, తమిళం, తెలుగు, మలయాళ భాషల్లో 50 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి మరో సంచలనం సృష్టించింది కాంతారా చాప్టర్ 1. ఏ సినిమా చేస్తే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్. ఏ ఇండస్ట్రీ వెళ్ళినా అదే సెంటిమెంట్ రిపీట్. ఇలాంటి టైంలో రష్మిక నటించిన మరో న్యూ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మరి నేషన్ క్రష్ మరోసారి మ్యాజిక్ రిపీట్ చేస్తుందా? మొన్నటి వరకు టాలీవుడ్ లో కుబేరా పేరుతో సందడి చేసింది రష్మిక. ఇప్పుడు బాలీవుడ్ కు వెళ్లిపోయింది. అక్కడ కొత్త సినిమా రిలీజ్ హడావుడిలో ఉంది. కుబేరాలో కూల్ గా కనిపించింది కదా. ఇప్పుడు అందుకు క్వైట్ కాంట్రాస్ట్ క్యారెక్టర్ గోస్ట్ గా కనిపించబోతోంది. మూవీ నేమ్ ధామా. అక్టోబర్ 21న బాలీవుడ్ లో దీపావళి కానుకగా రిలీజ్ అవుతోంది. ఈ ఏడాది బాలీవుడ్ లో ఆల్రెడీ చావాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకుంది రష్మిక. ఆ తర్వాత సల్మాన్ కు జోడీగా సికిందర్ లో నటించింది. ఇప్పుడు ధామా రిలీజ్ అవుతోంది. ఇది స్త్రీ యూనివర్స్ నుంచి వస్తున్న చిత్రం. తన కెరీర్ లో ఫస్ట్ టైం గోస్ట్ క్యారెక్టర్ చేస్తోంది రష్మిక. అందుకే ఈ సినిమా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. తెలుగు వర్షన్ కూడా రిలీజ్ కి రెడీ అవుతోంది. బాలీవుడ్ లో థామా సందడి ముగియగానే మళ్లీ టాలీవుడ్ లో రష్మిక నటించిన ది గర్ల్ ఫ్రెండ్ మూవీ నవంబర్ 7న విడుదల కానుంది. రాహుల్ రవీంద్ర డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో రష్మిక నటన హైలైట్ గా నిలవనుందని చిత్ర యూనిట్ చెబుతోంది. కొందరు హీరోలు ఒక్క భాషలో సినిమా నటించి మిగతా భాషల్లోకి అదే చిత్రాన్ని డబ్ చేస్తారు. కానీ తమిళ హీరో ధనుష్ తీరు వేరేగా ఉంది. ఒక్కో సీజన్లో ఒక్కో ఇండస్ట్రీలో కనిపిస్తున్నాడు. మొన్నటికి మొన్న కుబేరా కోసం టాలీవుడ్ వరకు వచ్చాడు. నిన్న తమిళంలో ఇడ్లీ కొట్టును రిలీజ్ చేశాడు. ఇప్పుడు బాలీవుడ్లో హిందీ మూవీని రిలీజ్ చేస్తున్నాడు. ఒక్క నటుడు ఇన్ని భాషల్లో స్ట్రెయిట్గా మూవీస్ చేయటం, వాటన్నింటినీ ఒకే ఏడాదిలో విడుదల చేయటం
ఒక రికార్డ్ అనే చెప్పాలి. జూన్ లోనే ధనుష్ తెలుగులో నటించిన స్ట్రైట్ మూవీ కుబేరా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. శేఖర్ కమ్ముల తీసిన బైలింగ్వల్ మూవీ ఇది. తమిళంలో పెద్దగా వసూలు రాకపోయినా టాలీవుడ్ లో అయితే రికార్డు కలెక్షన్స్ వచ్చాయి. సరాసరి 100 కోట్ల వసూళ్లు దాటాయి. కుబేరా తరువాత మొన్నటికి మొన్న దసరా పండక్కి కాలీవుడ్ లో తాను తీసిన ఇడ్లీ కొట్టును విడుదల చేశాడు. తెలుగులో పెద్దగా వసూలు రాకపోయినా పండుగ సమయం కావడంతో తమిళంలో బాగానే ఆడింది. ఇప్పుడు నవంబర్ లో మళ్లీ ధనుష్ తిరిగొస్తున్నాడు. కాకపోతే ఈసారి ధనుష్ హిందీ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాడు. అదే తేరే ఇష్క్ మే మూవీ. ఆనంద్ ఎలారాయ్ డైరెక్ట్ చేశాడు. కృతి సనన్ హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం ఈ సినిమా టీజర్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. చేతిలో ఉన్న హిందీ చిత్రం షూటింగ్ పూర్తి కావడం, నవంబర్ లో రిలీజ్ కు రెడీ కావడం మాత్రమే కాదు, ఇంతలో మరో తమిళ చిత్రాన్ని షూటింగ్ కూడా పూర్తి చేశాడు. గతంలో కాలీవుడ్ కు పోర్ తోజి లాంటి హిట్ ఇచ్చిన విఘ్నేష్ రాజా మేకింగ్ లో ధనుష్ ఆల్రెడీ సినిమా చిత్రీకరణ పూర్తి చేశాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మూవీ రిలీజ్ ఉంది. ఇదే స్పీడ్ లో కర్ణన్ డైరెక్టర్ మారీ సెల్వరాజ్ తో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.